విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదాలు సంభవించడం ఇదే మొదటిసారి కాదు. గత 3 దశాబ్దాలుగా ప్లాంట్లో వివిధ విభాగాలలో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గ్యాస్ లీకేజ్లు, పేలుళ్లు, ద్రవ లోహం లీకేజ్లు వంటి ఘటనలు పలుమార్లు చోటు చేసుకున్నాయి. జూన్ 13న చోటు చేసుకున్న ప్రమాదం విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే అత్యంత భయానక ఘటనగా చెబుతున్నారు. స్టీల్ మెల్టింగ్ షాప్ 2లో కొత్త ప్రెజర్ రిడక్షన్ స్టేషన్ ను పరిశీలిస్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. మంటలు క్షణాలలో వ్యాపించడంతో అక్కడ విధుల్లో ఉన్న అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టు కార్మికులు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 19 మంది సజీవ దహనమయ్యారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. నవంబర్ 7న మరో ప్రమాదం చోటు చేసుకుంది. వాటర్ పంప్ హౌస్ సమీపంలో కార్బన్ మోనాక్సైడ్ విష వాయువు లీక్ కావడంతో 2 ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని సూచనలు చేశారు. ఫిబ్రవరి 1న బ్లాస్ట్ ఫర్నెస్ 3 పరిధిలో గ్యాస్ లీకేజ్ తో పాటు ద్రవ ఉక్కు చెందిన ఘటనలో 5 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం తర్వాత కార్మిక సంఘాలు యాజమాన్యంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశాయి. జనవరి 18న లాడిల్ కు సంబంధించిన ప్రమాదంలో 1 కార్మికుడు మరణించగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. జూన్లో జరిగిన ఆక్సిజన్ ప్లాంట్ పేలుడును ప్రమాదంలో అత్యంత తీవ్రమైనదిగా చెబుతారు. ఆక్సిజన్ ప్రెజర్ రిడక్షన్ స్టేషన్ లో జరిగిన ఈ ప్రమాదంలో 19 మంది ఉద్యోగులు మరియు అధికారులు మృతి చెందారు. ఇది ప్లాంట్ చరిత్రలోనే అత్యంత ప్రాణ నష్టం కలిగించిన ప్రమాదంగా పరిగణించబడుతోంది. డిసెంబర్లో స్టీల్ మెల్టింగ్ షాప్ 2లో భారీ పరిణామంలో ద్రవ ఉక్కు కింద పడడంతో 3 నుండి 4 వరకు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో మరణాలు సంభవించలేదు. ఫిబ్రవరిలో SMS2 విభాగంలో వేడెక్కిన స్లాగ్ చెమ్మడంతో 9 మంది కార్మికులు కాలిన గాయాలకి గురయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పటికీ అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం మరణాలు నమోదు కాలేదు. అదే సమయంలో కార్మిక సంఘాలు గత కొన్ని సంవత్సరాలలో భద్రతా లోపాల కారణంగా అనేక చిన్న పెద్ద ప్రమాదాలు చోటు చేసుకున్నాయని, కొంతమంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించాయి. ఒక నివేదిక ప్రకారం 2021-23 మధ్య కాలంలో వివిధ ఘటనల్లో 5 కార్మికులు మృతి చెందినట్లు యూనియన్ నాయకులు పేర్కొన్నారు. అయితే ఇది అధికారిక ప్రమాద జాబితా కాదు.